నమస్కారం. మనందరి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతో కీలకమైన ఒక అద్భుతమైన అంశాన్ని ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. పవిత్రాత్మ మార్గదర్శకత్వాన్ని స్పష్టంగా ఎలా గుర్తించాలి, ఆయనతో కలిసి అడుగులు ఎలా వేయాలి అనేది చాలా సులభంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా అంశంలోకి వెళ్దాం. ఒకసారి ఆలోచించండి. ఉరుకులు పరుగుల జీవితం, ఎటు చూసినా ఏదో ఒక సందడి, నిరంతర శబ్దాలతో నిండిన ఈ ఆధునిక ప్రపంచంలో ఆ మృదువైన దైవిక స్వరాన్ని మనం స్పష్టంగా వినడమెలా? మన మనస్సును ఆ ఆధ్యాత్మిక పౌనపుణ్యాలకు ఎలా ట్యూన్ చేయగలం? ఈ ప్రశ్నలన్నింటికీ స్టెప్ బై స్టెప్ సమాధానాలు వెతుకుదాం. మొదటి భాగం, సహాయకుడిగా పవిత్రాత్మ, మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే ఒక గొప్ప స్నేహితుడు. ఇక్కడ మనం పారక్లీట్ అనే గ్రీకు పదాన్ని అర్థం చేసుకోవాలి. దీని అసలు అర్థమేమిటంటే సహాయం చేయడానికి ఎప్పుడూ పక్కనే ఉండేలా పిలువబడినవాడు అని. అంటే పవిత్రాత్మ మన తప్పులు పట్టి శిక్షించే వ్యక్తి కాదు, ప్రతి అడుగులోనూ మనకు చేయుతనిచ్చే, ఎల్లప్పుడూ తోడుగా ఉండే ఒక నిరంతర స్నేహితుడు అన్నమాట. ఇక్కడ చాలా ఆసక్తికరమైన, ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. ఈ దైవిక సహాయం కేవలం ఆధ్యాత్మిక విషయాలకే పరిమితం కాదు సుమా. ఈ సహాయకుడి పరిధికి మతపరమైన హద్దులు అస్సలు లేవు. మీ పిల్లల పెంపకమైనా, మీ కెరీరైనా, లేదా మీ వ్యాపారమైనా సరే, జీవితంలోని ప్రతి ఒక్క చిన్న అంశంలోనూ ఆయన మనకు అద్భుతంగా బోధిస్తారు. అంతేకాదు, గతంలో మనం విన్న మంచి మాటలను ఖచ్చితమైన సరైన సమయానికి మనకు గుర్తుకు తెస్తారు. రెండవ భాగం, దర్శనాలు, కలలు మరియు మృదువైన స్వరాలు. అసలు దైవిక స్వరం ఎలా ఉంటుంది? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలోని ఈ వాక్యం దానిని ఖచ్చితంగా వివరిస్తోంది. మీ వృద్ధులకు కలలు వచ్చును, మీ యవ్వనస్తులకు దర్శనములు కలుగును అని స్పష్టంగా రాయబడింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే, దైవికమైన సంభాషణ ప్రధానంగా చిత్రాలు, కలలు మరియు దర్శనాల ద్వారా జరుగుతుంది. అవును, ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఒక ప్రాథమికమైన భాష. దీని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి కీర్తనలు 1వ అధ్యాయంలోని ఈ వాక్యాన్ని గమనిద్దాం. అతడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టువలే నుండును. ఇది కేవలం ఒక వాక్యం మాత్రమే కాదు, మన కళ్ల ముందు కదిలే ఒక అత్యద్భుతమైన మానసిక చిత్రం. ఒకసారి ఊహించుకోండి, ఒకే ఒక్క చెట్టు, కాని దానికి నదుల కొద్దీ నీటి సరఫరా ఉంటే ఎంత ఏపుగా పెరుగుతుందో కదా. ఇలాంటి వాక్యాలను ధ్యానిస్తున్నప్పుడు శ్రేయస్సు మరియు సమృద్ధికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలు మన మనసులో బలంగా ముద్రించబడతాయి. మరి ఆ దైవిక స్వరాన్ని ఎక్కడా, ఎలా కనుగొనగలం? సీనాయి పర్వతం వద్ద ఏలియా ప్రవక్తకు ఎదురైన అనుభవాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. దేవుడు సర్వశక్తిమంతుడే కావచ్చు, కాని ఆయన స్వరం పర్వతాలను బద్దలు కొట్టే భయంకరమైన భూకంపంలో లేదు, దహించివేసే అగ్నిలో లేదు, బలమైన గాలిలోనూ లేదు. మరి ఎక్కడుంది? అది కేవలం ఒక నిశ్శబ్దమైన, అత్యంత మృదువైన స్వరంలో వినిపించింది. దీని అర్థమేమిటంటే, ఆ సున్నితమైన స్వరాన్ని మనం వినాలంటే మన హృదయం ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండటం ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు మీకో ముఖ్యమైన సందేహం రావచ్చు. మనకొచ్చే ప్రతి ఆలోచన, ప్రతి కల దేవుని దగ్గర్నుండే వచ్చిందా అని ఎలా తెలుసుకోవాలి అని. దానికి ఒక అద్భుతమైన, ఖచ్చితమైన టెస్టుంది. మీకు వచ్చిన దర్శనం యేసును మహిమపరుస్తుందా? అదే నిరంతరం ఆయనవైపే చూపిస్తుందా? పవిత్రాత్మ ఎప్పుడూ తన గురించి కాకుండా క్రీస్తు గురించే సాక్ష్యమిస్తారు. ఇది మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన భద్రతా సూత్రం. మూడవ భాగం, ప్రార్థనలో 2 ప్రధాన విధానాలు. సాధారణంగా ప్రార్థన అనగానే మనం దేవుణ్ణి అడగటం అనుకుంటాం కదా. కాని ప్రార్థనలో 2 విభిన్నమైన పద్ధతులున్నాయి. ఒకటి అడగడం, రెండవది ఆజ్ఞాపించడం. యేసుక్రీస్తు అర్హతలపై ఆధారపడి ఆశీర్వాదాల కోసం దేవుణ్ణి అడగడం ఒక విధానమైతే, అదే యేసునామంలో మనకు ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగించి మన అనారోగ్యం లేదా సమస్యలు పారిపోవాలని ఆజ్ఞాపించడం లేదా డిమాండ్ చేయడం మరొక విధానం. ఈ రెండిటినీ మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనములోని ఈ ప్రసిద్ధమైన వాక్యం దీనికి బలమైన పునాది. నిజానికి ఇదొక ప్రాచీన హిబ్రూ సామెత. దీని అసలు అర్థమేమిటంటే, భూమిమీద మీకివ్వబడిన అధికారానికి పరలోకం యొక్క పూర్తి మద్దతుంటుంది. అంటే ఇక్కడ భూమిమీద దేనినైతే మనం బంధిస్తామో దానికి పరలోకం కూడా అంగీకరిస్తుంది.
దేనినైతే ఇక్కడ అనుమతిస్తామో అక్కడ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఈ అధికారం ఎలా పనిచేస్తుందో మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఈ ట్రాఫిక్ పోలీసు ఉదాహరణ చూద్దాం. నడి రోడ్డు మీద ఒక ట్రాఫిక్ పోలీసుకు అధికారం ఇవ్వబడింది. ఒక పెద్ద ట్రక్కొచ్చినప్పుడల్లా ఆయన హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి, "సార్, నేనేం చేయాలి?" అని అడగడు కదా. తనకున్న అధికారాన్ని ఉపయోగించి చేయి చూపిస్తూ ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తాడు. మనం కూడా అంతే. సమస్యలొచ్చినప్పుడు ప్రతిసారీ ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోకూడదు. మనకివ్వబడిన అధికారాన్ని ఆ సమస్యల మీద ధైర్యంగా, ముందుచూపుతో ఉపయోగించాలి. 4వ భాగం, శాంతియే అంపైర్, మన అంతర్గత దిక్సూచి. కొలసీయులకు 3వ అధ్యాయము 15వ వచనములో స్పష్టంగా చెప్పబడినట్లు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే, శాంతి అంటే కేవలం సైలెంట్గా ఉండే ఒక ఫీలింగ్ కాదు. అది మన హృదయాలను పరిపాలించే, మన నిర్ణయాలను గైడ్ చేసే ఒక అత్యంత క్రియాశీలకమైన శక్తి. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు గ్రీకు భాషలో ఏలుట అనే పదానికి అర్థం అంపైర్గా వ్యవహరించడం. ఆటలో ఒక బాల్ ఇన్ లేదా అవుట్ అని ఒక అంపైర్ ఎలాగైతే ఫైనల్ డిసిషన్ తీసుకుంటాడో, సరిగ్గా అలాగే పవిత్రాత్మ ఇచ్చే శాంతి మన జీవితంలోని ఎంపికలను డిసైడ్ చేసే క్రీడా అంపైర్గా పనిచేస్తుంది. ఎంత అద్భుతమైన పోలిక కదా ఇది! దీనికి మరింత బలాన్నిచ్చే వాక్యం రోమియోలకు 8వ అధ్యాయము 16వ వచనములో ఉంది. ఆత్మ తామే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నారు. దీని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీ అంతరంగంలో ఆ దైవికమైన శాంతి ఉందా లేదా అనేదే మీకు సరైన దారిని చూపే కంపస్. ఆ ప్రశాంతత లోపల ఉంటే ముందుకెళ్లొచ్చు, లేకపోతే ఆగిపోవాలి. అంతే సింపుల్. చివరిగా 5వ భాగం, కనెక్ట్ అవ్వండి మరియు ప్రార్థించండి. సరే, ఇంతవరకు మనం నేర్చుకున్న ఈ అద్భుతమైన విషయాలను ఒక్కసారి షార్ట్గా రీక్యాప్ చేసుకుందాం. ఎల్లప్పుడూ తోడుగా ఉండే ఆ సహాయకుణ్ణి పూర్తిగా నమ్మడం, దేవుడు మనకిచ్చే ఆ కలలు మరియు మృదువైన స్వరాలకు కనెక్ట్ అవ్వడం, ప్రార్థనలో మనకున్న అధికారాన్ని ధైర్యంగా ఉపయోగించడం, మరియు అన్నింటికంటే ముఖ్యంగా దైవిక శాంతిని మన హృదయంలో అంపైర్గా నిర్ణయాలు తీసుకొనివ్వడం. ఈ విషయాలను ఆచరిస్తే పవిత్రాత్మతో కలిసి నడవడం ఎంతో సులభమవుతుంది. ఈ విశ్లేషణ మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. దయచేసి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ ముఖ్యమైన సందేశం మరింత మందికి చేరువ కావడానికి నమ్మకంగా ఫాలో అవ్వండి. ఇకపోతే దయచేసి నాకోసం కూడా ప్రార్థించండి. మీ ప్రార్థనలే ఇలాంటి మరెన్నో అద్భుతమైన విశ్లేషణలను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇక వెళ్లే ముందు మీకో చిన్న ప్రశ్న. ఈ రోజు మీ జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఆ దైవిక శాంతిని అంపైర్గా ఉండనిస్తున్నారా? ఆలోచించండి.